పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదయ్యా. నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా. నీ వాగ్దానాలను తప్పిపోయే దేవుడవు కావు. నీవు ఇశ్రాయేలు దేవుడవు, ఇశ్రాయేలు నా దేవుడవు, నా దేవుడవు, నా దేవుడు. నీవు తప్పిపోవు, నీ మాట నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నేనే నిన్ను సడిగాను, గుడిగా నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను, ఆరోపించాను. వాడిని కాపాడటమే కాకుండా వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచటమే కాకుండా ఏలికన చేశావు. అవును యాకోబు, వెళ్ళావు, నేను నీతో కూడా వస్తా, భయపడవాకు. పోతే యోసేపు ఉన్నాడు అక్కడ. కొడుకు ఎంత పెద్దోడని తండ్రి మర్చిపోడుగా. చూడగానే ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి. తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకుని ఉంటారు, ఎంత మైంపరుచుంటారు. దేవుడు భక్తులను ఎడబాయడండి. దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తి గల పిల్లల్ని ఆయన మర్చిపోవడం.